యూరియా కోసం రైతులు పడుతున్న పాటలు అన్ని ఇన్ని కావు. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలంలోని వాగురు రైతు సేవా కేంద్రంలో యూరియా విక్రయదారులు రెచ్చిపోతున్నారు. సందు చూసి సడేమియా అన్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ ధర కంటే అధిక ధరకు యూరియాను విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక యూరియా బస్తాపై 45 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో దీనికి సంబంధించి నగదు రసీదు, ఆన్లైన్ చెల్లింపు ఆధారాలతో సహా మండల వ్యవసాయ అధికారికి కూడా ఫిర్యాదు చేశారు. ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ ధరకు ఎరువులు విక్రయిస్తున్న డీలర్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ శేఖరాచారి, ఇటు నాగర్ కర్నూలు జిల్లాలో అయితే యూరియా విక్రయాలు అక్రమాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అధికారులు పట్టించుకోవట్లేదా? నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే రైతులు ఒకవైపు వర్షాలు పడక తర్వాత ఎరువుల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు ఈ యూరియా విక్రయదారులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా వాళ్ళు అంటే ఇప్పటికే ఎరువుల ధరలు పెరిగాయి. ఈ కొత్త యాప్ తీసుకొచ్చిన తర్వాత యాప్ బుక్ కావడమే కష్టము. అందులో బుక్ అయిన తర్వాత అధిక ధరలు అంటే ఉన్న ధర కంటే ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలు తీసుకుంటూ ప్రజలను రైతులను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలోని ఓ ఆగ్రో రైతు సేవా కేంద్రంలో యూరియా విక్రయాల్లో నిబంధనలు వాళ్ళు ఉల్లంఘించారు. దానికి సంబంధించి ఒక యూరియా బ్యాగ్ 266 రూపాయల 60 పైసలు మాత్రమే ఉన్న యూరియా బస్తాను 310కి విక్రయించినటువంటి ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో ఒక రైతు వెలుగులోకి తీసుకొచ్చాడు. దీనికి సంబంధించి ఒక బస్తాకు అదనంగా 45 రూపాయలు వసూలు చేశారని చెప్పేసి కూడా రైతు చెప్పడమే కాదు, విత్ ఎవిడెన్స్ వాళ్ళకు డబ్బులు ఫోన్ పే చేసినటువంటి డబ్బులు కూడా ఆధారాలతో సహా చూపిస్తా ఉన్నారు. ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫోన్ లో కూడా అతను మాట్లాడాడు. ఫోన్ లో మాట్లాడి ఎందుకు ఇంత అదనంగా తీసుకుంటున్నారంటే అమాలి అని చెప్పేసి, తర్వాత మాకు కూడా కొంత దాంట్లో ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కేవలం ఎన్ని బ్యాగులు తీసుకున్నారని మాత్రమే బిల్లు ఇస్తున్నాడు. కానీ ఒక బ్యాగుకి ఎంత ధర అని మాత్రం బిల్లు మాత్రం ఇవ్వట్లేదని చెప్పేసి కూడా రైతు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి తిమ్మాజిపేటకు సంబంధించినటువంటి ఒక రైతు వాళ్ళ భార్యను ఈ యూరియా బుక్ చేసిన తర్వాత షాప్ వద్దకు పంపించాడు, ఆగ్రో సేవా కేంద్రానికి పంపించాడు. పంపిస్తే అతను 6 బ్యాగులు బుక్ అయింది, ఇవ్వండి అని చెప్పేస్తే 266 రూపాయల 50 పైసలు ఉన్నటువంటి బ్యాగు ఎంఆర్పీ ధరను 310 రూపాయలకు అతను డబ్బులు కొట్టిన తర్వాత ఆ బ్యాగులు ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఆధారాలతో సహా అతను స్థానికంగా ఉండేటువంటి వ్యవసాయ అధికారి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఒకటే అంటే అతను కాస్త చదువుకున్న వ్యక్తి కాబట్టి ఇది ఎందుకు ఇంత తీసుకున్నారని చెప్పేసి ఎవిడెన్స్ అడగడం జరిగింది. చాలా మటుకు కూడా రైతులకు డీలర్ల వద్దకు వెళ్తే, విక్రయదారులకు వెళ్తే ఇదే పరిస్థితి అని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ముందే ఎరువుల ధరలు అధికంగా పెరిగాయి. దానికి తోడు ఇప్పుడు అసలు బుక్ కావడమే కష్టం. యూరియా యాప్ బుక్ అయిందంటే మాత్రం డీలర్ల దగ్గరికి వెళ్తే ఈ దుస్థితి ఉందని చెప్పేసి ఒక బ్యాగు పైన 45 రూపాయలు అదనంగా తీసుకుంటే మేము ఈ పెట్టుబడులు ఎట్లా పెట్టాలి? ఒకవైపు రైతు బంధు సక్రమంగా రావట్లేదు, రైతులకు కావాల్సినటువంటి అన్ని ఇబ్బందులే ఉన్నాయి. మరి ఈ క్రమంలో విక్రయదారులు కూడా నిండా ముంచితే మేము ఎటుపోవాలని చెప్పేసి కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీన్ని ప్రధానంగా తీసుకొని తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఆందోళనకు దిగే అవకాశం కూడా ఉంది. వీళ్ళ పైన ఎవరైతే ఈ అధిక ధరలకు విక్రయిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అధికారులు గుర్తించాలి, వాళ్ళ డీలర్షిప్ ను క్యాన్సిల్ చేయాలి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రైతులు చదువుకోని వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళ నిండా ముంచుతున్నారని చెప్పేసి, చదువుకున్న వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చిందంటే చదువుకోని వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తిమ్మాజిపేట సంబంధించినటువంటి ఇష్యూ వెలుగులోకి రావడంతో చాలా మంది కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మాకు కూడా ఇంతే ధర తీసుకున్నారు, ఇంకా కొంతమందికి అధికంగా కూడా తీసుకున్నారని చెప్పేసి కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎంఆర్పీ కంటే అంటే చాలా ట్రాన్స్పోర్ట్ చాలా దూరం ఉంటే కొంత అదనంగా తీసుకుంటారని చెప్తా ఉన్నారు. కానీ కొంత కాకుండా ఏకంగా 45 రూపాయలు అదనంగా తీసుకోవడం ఏంటని చెప్పేసి కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులంతా కూడా అధికారులను కోరుతా ఉన్నారు. పర్యవేక్షణ లోపం వల్ల ఇదంతా జరుగుతా ఉంది, లేదంటే ఈ షాప్ ఎవరైతే డీలర్స్ ఉంటారో వాళ్ళతో కుమ్మక్కైనటువంటి అధికారులు వాళ్ళ పర్యవేక్షణ చేయకపోవడం, వాళ్ళ పైన ఎప్పటికప్పుడు చూడకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పేసి, ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ ఫిర్యాదు మాత్రం ఏకంగా
చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడంతో ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆ మిగతా ఎక్సెస్ డబ్బులు ఏవైతే తీసుకున్నారో ఆ డబ్బులను వాపస్ ఆ రైతుకు వాపస్ అంటే ఫోన్ పే చేసినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ వాపస్ చేసినటువంటి డబ్బులను కూడా రైతు కూడా తిరిగి మళ్ళీ రిటర్న్ పంపించానని కూడా అతను చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే మాత్రం వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా అయితే రైతులు పెద్ద మొత్తంలో అయితే దీనిపైన ఆ డీలర్ పైన చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా రైతులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓకే, ఆల్ రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.